కాకుండా కేవలం ఐటీ ఇలాంటి వాటికి డిమాండ్ ఉండబోతుందా భవిష్యత్తులో, లేదంటే కొన్ని కోర్ బ్రాంచ్లు మాత్రం ఉండే అవకాశం ఉంది? అలా కాదండి, ఎక్కడ కూడా మనం కొంచెం సమతుల్యం పాటించాల్సి వస్తుంది. ఇక్కడ బ్రాంచ్లు అక్కడ డిమాండ్ ఉంది కదా అని చెప్పి తీసుకుంటే అది అంత సరైన పద్ధతి కాదనిపిస్తుంది. ప్రస్తుతానికి పిల్లలకు తమకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, అంటే నాకు ఇక్కడైతే నేను సాధించగలను చెప్పి అనుకున్న వాళ్ళు మాత్రం అలాంటి బ్రాంచ్లు తీసుకుంటే బాగుంటుంది. ఏదో మా అబ్బాయి ఒకడు అమెరికాలో ఉన్నాడు, సెటిల్ అయ్యాడు, ఇంకోటి ఇక్కడ ఉన్నాడు, ఆటో ఉన్నాడు, వాడు అలా చేసేసాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పని అది మనకు మోడల్ కాకూడదు. మనలో స్వతహాగా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అంటే నేను ఏదైతే మంచిగా చేయగలను అలాంటి బ్రాంచెస్ చూస్ చేసుకుంటే ఈ రోజు డిమాండ్ లేకపోయినా, అంటే ఈ రోజు కాదు కదా, మనకు 4 years తర్వాత మనకు డిమాండ్ ఉంటుంది తీసుకోవాలి. ఇది డిమాండ్ కన్నా కూడా కాకుండా మనం క్వాలిఫై చేసుకోవాలి. వీ షుడ్ డిజర్వ్ ఫర్ ది జాబ్. అలా మనం అర్హత సంపాదించుకుంటే అర్హత సంపాదించిన అందరికీ చేస్తున్నాయి, అది లేదు చెప్పండి. అందుకని డిమాండ్ గురించి భయపడుతున్నాం లేదండి, ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఓకే అండి, కర్నూలు నుంచి ఉమాకాంత్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో ఉమాకాంత్, అడగండి మీ డౌట్ ఏంటో. రెడ్డి గారు ఉన్నారు. హలో చెప్పండి. హలో, నాకు 46,000 వచ్చిందండి ర్యాంక్. ఓకే, నాకు ఈసీ గ్రూప్లో వస్తుందా? ఈసీ గ్రూప్లో సీట్. ఉమాకాంత్ ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యావా? కౌన్సిలింగ్ అటెండ్ అయ్యానండి. ఓకే, మీకు వస్తుందండి, ఈసీలో దొరుకుతుందండి, బ్రాంచ్లో దొరుకుతుంది. అంటే మంచి కాలేజ్ ఈసీ వల్ల జాబ్స్ మంచిగా వస్తాయా? అంటే ఈసీ వల్లనే కదండి, మీరు మంచిగా చదువుతాను వల్ల వస్తాయి. మీరు మంచిగా చదువుకొని మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటే ఏ బ్రాంచ్ చదివినా కూడా మంచి ఉద్యోగాలు దొరుకుతాయండి మీకు. దాని మీద దృష్టి పెట్టండి. అంటే బ్రాంచ్ నుంచి మీకు ఉద్యోగాలు రావు. సార్ వెంకటరెడ్డి మీరు చెప్తుంది ఏంటంటే ఏదైనా ఇంట్రెస్ట్, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ కొన్ని బ్రాంచెస్ తీసుకోవచ్చు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అని చెప్తున్నారు. అయితే ఈరోజు పరిస్థితి చూసినట్టయితే మనం లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ బిఫోర్ ఇయర్ కానీ జరిగినటువంటి పరిణామాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఐటీ అందరూ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఐటీ పడిపోయింది. లాస్ట్ ఇయర్ ఐటీ పరిస్థితి కూడా లేదు. అయితే మీరు చెప్పినట్టు ఇంట్రెస్ట్, ఓకే ఇంట్రెస్ట్ పెట్టి తీసుకుంటే 4 years తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు జాబ్స్లో స్థిరపడాలంటే కొన్ని సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉందంటారు లేదంటే? అంటే ఇక్కడ మనం కొంచెం లోతుగా ఆలోచిస్తున్నాం. అంటే మనం ఇంజనీర్స్ ఎందుకు అవ్వతున్నాం, ఓన్లీ జాబ్స్ కోసమైనా అని కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ఏదో మనం కర్మాగారానికి కాలేజీల లాగా మనం తయారు చేయడం మంచి పరిస్థితి కాదు. ఇంజనీర్స్ అని అంటే మనం ఏమంటాం అంటే నేషనల్ బిల్డర్స్ అంటాం మనం. అంటే వాళ్ళు బిల్డ్ చేసుకోవడమే కాకుండా మన దేశాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకురాగలరు. అలాంటప్పుడు ఎలా ఉంటే ఒక ఇంజనీర్ అట్లీస్ట్ 10% వరకు ఇంజనీర్లు కొన్ని సంస్థలను స్టార్ట్ చేసి వాళ్ళు ఎంటర్ప్రినర్గా, అంటే పారిశ్రామికవేత్తలుగా తయారైతే వాళ్ళు ఉద్యోగం కల్పించుకోవడం కాకుండా చాలామందికి ఉద్యోగం కల్పించచ్చు కూడా. అలా చాలామంది ఉన్నారు మన దీంట్లో కూడా. అంటే యువ పారిశ్రామికలు అంటాం మనం. అంటే పెట్టుబడి తక్కువతో కూడా ఇంజనీర్లు చాలా గొప్పగా స్టార్ట్ చేసుకున్నారు. తర్వాత తమతో పాటు ఒక 10 మందికి జాబ్ కూడా ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ నా స్టూడెంట్ ఒక ఆయన రాజశేఖర్ అని చెప్పని, ఆయన ఉద్యోగం చేయించాను. ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ అంటే ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు కానీ మీరు ఒకసారి వేరే చేసి దాదాపు స్టూడెంట్స్ అందరూ కూడా 90% నుంచి 80 నుంచి 90% వరకు కూడా ఆల్మోస్ట్ జాబ్స్ పర్పస్ మీదనే అందరూ జాయిన్ అయ్యే పరిస్థితుంది మన స్టేట్లో. సో మీరు ఏం చెప్తున్నారంటే జాబ్ పర్పస్ కాకుండా ఇండివిజువల్గా ఇండస్ట్రీస్ పెట్టేటువంటి ఆలోచనలో మీరు ఆలోచించండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు? అంటే అందరినీ కాదు సార్ చెప్తాం. ఎలా అంటే కనీసం ఒక 10%, అంటే 2.5 లక్షలు వచ్చి జాయిన్ అవుతున్నారు కదండి, దాన్ని 10% లేదు 1%, 250 మెంబర్స్ వస్తారు. 250 మెంబర్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకున్నా కూడా ఒక్కొక్కళ్ళు ఒక 100 మందికి జాబ్ క్రియేట్ చేయగలిగితే రాబోయే 2-3 సంవత్సరాల్లో అది మంచి ప్రయత్నం. సార్ మీరు గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్గా ఉన్నారు, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు మనకి ఎంత డిమాండ్ ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మనకి సీట్లు లెక్కేస్తుంటే దాదాపు 2,95,000 సీట్సే ఉన్నాయి. అంటే ఈ మేరకు మన స్టూడెంట్స్ కూడా ఎవ్రీ ఇయర్ వస్తారు. ఇంత డిమాండ్ భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందా, లేదంటే మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత డిమాండ్ ఉంది అని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకున్నాను. టైంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మరి వాచ్